ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్ రాజర్షీషా నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని కలెక్టర్ గుర్తు చేశారు. అందువల్లే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, DBCWO రాజలింగు, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మన జిల్లాలో పుట్టినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం కానీ తెలంగాణ వచ్చింది అంటే వారి ఆలోచనతోనే వారి కృషితోనే. ఎందుకంటే అప్పుడు ఉన్న అందరూ రాజకీయాలు నాయకులు కానీ ఎవరైనా కానీ అంటే వారందరికీ స్ఫూర్తి ఇచ్చారంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి స్ఫూర్తిలోనే తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చిన ఏమైనా పథకాలు కానీ ఆ బలహీన వర్గాలు కానీ అడుగ వర్గాలు కానీ వారికి సంబంధించిన ప్రతి ఒక్క పథకాలు కూడా ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే క్యాబినెట్లో కూడా గౌరవ మంత్రి డిశ్చార్జ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన సీతారాం నాయుడు గారితో ఒక్కసారి దృష్టికి తీసుకొని వాళ్ళకి తప్పకుండా విషయం కూడా తీసుకోవడానికి ఇది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తీసుకొని వెళ్తామని అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు